రైట్, వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూసినట్టయితే గతగా 175 స్థానాలకు గాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 133 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక 21 స్థానాల్లో 21 అంటే వైనాట్ 175కు పోటీగా ప్రచారం చేసినటువంటి జనసేన వైనాట్ 21 సీట్స్ అని చెప్పింది. ప్రస్తుతం 21 సీట్లలోనూ అక్కడ లీడింగ్లో కొనసాగుతున్నారు జనసేన అభ్యర్థులు. ఇక బీజేపీకి సంబంధించి 7 చోట్ల అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 14 చోట్ల లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి చూసుకుంటే కనుక టీడీపీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు 16 చోట్ల, జనసేనకి సంబంధించి పోటీ చేసిన 2 చోట్ల, అలాగే బీజేపీకి సంబంధించి 3 చోట్ల అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక ఫ్యాన్ పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 4 ఎంపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న సినారియో. ఒక్కసారి గుంటూరు జిల్లా ఫలితాలను విశ్లేషణ చేసుకుందాం. గుంటూరు జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఫలితాల సరళి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అక్కడ ఏంటి సిచ్యువేషన్? డెల్టా శ్రీహరి పంచ తులసి నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. భోగి గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యత కనబరుస్తూ ఉన్నారు. మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాల్లో కూడా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులు ఇక్కడ ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్క వేమూరు నియోజకవర్గంలో 3000 లోపు ఆధిక్యత ఉంది. అదేవిధంగా మిగతా అన్ని నియోజకవర్గాలు చూసుకుంటే 10,000కు పైన, ఒక చిలకలూరిపేట, నరసరావుపేట లాంటి ప్రాంతాలు. ఇప్పుడు మనకి 10వ రౌండ్ పూర్తి అయ్యేసరికి పెదకొరపాడు నియోజకవర్గంలో 4,000 ఆధిక్యత కొనసాగుతుంది. అదేవిధంగా పెదకొరపాడు సత్తెనపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే 21,000 ఆధిక్యత కొనసాగుతుంది. చిలకలూరిపేట చూసుకుంటే 17,000 ఆధిక్యత కొనసాగుతుంది. అదేవిధంగా మాచర్ల చూసుకుంటే 24,000 ఆధిక్యత కొనసాగుతుంది. ఇట్లా తెనాలి ప్రాంతం చూసుకుంటే 30,000కు పైగా ఆధిక్యత జనసేన పార్టీ కొనసాగిస్తుంది. సో అభ్యర్థులు మొత్తం కూడా 17 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు మొత్తం కూడా కూటమి అభ్యర్థులు బలమైన ఆధిక్యత కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాజధాని సెంటిమెంట్ బాగా పనిచేసినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు, అంటే కొంతమంది ఎన్నికల ప్రచారంలో వెనకబట్టం, అదేవిధంగా కొంత ఆర్థిక వ్యవహారాల్లో కూడా కొంత వెనకబట్టం అనేది బయట స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేవలం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే నమ్ముకున్నటువంటి అభ్యర్థులు కొంతవరకు ప్రచారంలో వెనకబడ్డారు. అయితే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు బలంగా ప్రచారం చేయటం, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్ళటం అనేది కనపడింది. అదే రిజల్ట్ ఇక్కడైతే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాల్లో కూడా స్పష్టమైన ఆధిక్యంలో ఈ కూటమి అభ్యర్థులు ఉన్నారు. మరి గుంటూరు పార్లమెంటు గారిని చూసుకుంటే ఇప్పటికే 1,00,000 ఓట్ల మెజారిటీ పెమసాని చంద్రశేఖర్ దాటినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నరసరావుపేటలో కూడా దాదాపుగా 60,000 పైగా ఆధిక్యత మనకి టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు ఆధిక్యత కొనసాగిస్తున్నారు. బాపట్లలో కూడా అదేవిధంగా ఆధిక్యత కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో 17 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు బలమైనటువంటి ఆధిక్యత ప్రదర్శిస్తూ ఉన్నారు. సార్ ప్రభాకర్ గారు, ఇప్పుడు మనం తీసుకున్న రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక ఎక్కడైతే కూటమి అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారో దాదాపు వేల సంఖ్యలు, అంటే దాదాపు 5,000 నుంచి 10,000 ఈ పెరుగుతూ ఉంది ఈ ఆధిక్యత. ఇప్పుడు బట్ ఇంకా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 14 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. సో ఈ శ్రీశైలం లాంటి చోట్ల కేవలం 1000 ఓట్లు, 2,000 ఓట్లు ఈ ఆధిక్యత మాత్రమే మనకు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 రౌండ్లు అయిపోతున్నాయి. అవును. ఒకటి. రెండవది, మీకు యూనిఫామ్గా శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు ది ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే కన్సిస్టెన్సీ ఉంది. ఓకే, దేర్ ఆర్ నో జర్క్స్. మీరు శ్రీకాకుళంలో అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ తీసుకుందాం, అంటే ఎంపీ ఎలక్షన్ బ్రాడ్గా ఉంటాయి, 7 ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యే కంటెస్ట్ చూస్తే 175కి వైఎస్ఆర్సీపీకి 14 ఉన్నాయి. అంటే దాదాపు 160 చోట్ల, అంటే ఆల్ త్రూ, అంటే యూనిఫామ్గా స్టేట్ అంతా దే హ్యావ్ డిసైడెడ్ టు ఓట్ అగైన్స్ట్ ది వైఎస్ఆర్సీపీ. ఓకే, వైఎస్ఆర్సీపీ ఇంకా వద్దు, మాకు ఈ జగన్ ప్రభుత్వము వద్దు, వీళ్ళ పాలసీలు వద్దు అనేది డిసైడ్ అయిపోయినారు. అందుకనే అంత కన్సిస్టెంట్గా కనపడుతుంది మనకి. కొన్ని చోట్ల ఈ 14 చోట్ల కూడా ఆ క్యాండిడేట్ వల్ల, ఎగ్జాక్ట్లీ ఏది జగన్ వల్ల
లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్గా కొంచెం మంచి పేరు ఉన్నటువంటి క్యాండిడేట్. ప్రభాకర్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఇక్కడ అభ్యర్థి ఎవరనేది పరిగణలోకి తీసుకోరు అన్న ఆలోచనలో వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఉందా? అందుకనే ఇటువంటి ఫలితాలు అదే జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్ వైఎస్ఆర్సీపీ ఒక టైంలో ఇందిరాగాంధీ ఇండియా అన్నట్లు అప్పుడు ఓడిపోయింది ఆమె. సేమ్ థింగ్ ఈరోజు అలాగే ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయినారు. ఈ వైఎస్ఆర్సీపీ అంటే నథింగ్ బట్ జగన్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు ఆయన. నసరావుపేటకు అనిల్ యాదవ్ని తెచ్చాడు. ఇప్పుడు మాకు ఒక సామెత ఉంటుంది రాయలసీమలో, ఒకూరు రెడ్డి ఒకూరు పసలు పులిగాడు అంటారు. అంటే ఒక ఊరిలో మున్సిపల్గా ఉన్న ఆయన ఇంకొక ఊరికి పోతే ఆయన జీరో కింద లెక్క. ఓకే, సో నీకు ఎంపీ క్యాండిడేట్లని పికప్ చేసేటప్పుడు లోకల్గా ఏమేమి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ప్రజలకు నాలెడ్జ్ ఉంది తెలిసి. ఆడ చూడు, అనిల్ యాదవ్ పోటీ ఎవరు? కృష్ణదేవరాయలు, ఆయన ఎక్స్ ఎంపీ. అవును, ఆయన వాళ్ళకి హోల్డ్ ఉండి గుంటూరు జిల్లాలో వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ నాన్న పేరు రత్తయ్య గారు అట్లా ఉన్నాయి. అవును. అట్లాగే ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ మేబీ గుడ్ ఇన్ చంద్రగిరి, బట్ ఒంగోలు ఎంపీ క్యాండిడేట్ అంటే 7 కాన్స్టిట్యున్సీస్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది? అట్లాగే ఇంకొకటి నాకు కనపడినటువంటి వేమూరి ప్రభాకర్ రెడ్డి, ఆయన మంచి పేరుండే లీడర్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఆయన ఏదో ఇంటర్నల్గా ఆయన అడిగిందో కాదో ఏది జరిగింది, ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అట్లాగే ఒంగోలులో మాగంటి వాళ్ళ ఫ్యామిలీ బాగా, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ఎంపీలు వాళ్ళు అక్కడ. మాగంటి సుబ్రహ్మరెడ్డి వాళ్ళ ఆయన ఉండేవాడు పెద్ద ఆయన. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి వాళ్ళకి ఆ ఫ్యామిలీకి చెడ్డ పేరు కూడా లేదు. అలాంటి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని పక్కన పెట్టి బయటికి పంపించేస్తే అంటే ఏంటంటే ఆరోగెన్స్ అనుకోవాలా. నాకు వేస్తున్నారు ఓటు, నీకు కాదు కదా, నువ్వు ఉంటే ఉండు పోతే పో అనే కాడికి స్టేజ్కి వచ్చినప్పుడు ప్రజలు కూడా నువ్వు కూడా వద్దులే అనే కాడికి వచ్చేసినారు. అది నాకు కనపడుతుంది. దేర్ ఈస్ యూనిఫార్మిటీ ఇన్ ఆల్ త్రూ ది స్టేట్. శ్రీనివాస్ గారు ఎంతవరకు ఏకీభవిస్తారు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన అంశంతో? ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పాయింట్స్ యాక్చువల్గా క్లారిటీ ఉంది. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా విశ్లేషణ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అనేది యాక్చువల్గా ఒక ఎక్స్పెరిమెంటల్ ఎలక్షన్. చూస్తే ఇండిపెండెంట్ ఇండియాలో జగన్ గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ నిజంగా ఏ పొలిటికల్ లీడర్ కూడా చేయలేదు. ఎందుకంటే హీ ఓన్లీ డిపెండెంట్ ఆన్ పర్టికులర్లీ డీబీటీ స్కీమ్స్, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్యాక్స్, వెల్ఫేర్ స్కీమ్స్ మీదే నమ్మకం పెట్టుకున్నాడు. తర్వాత ఒక పర్టికులర్ సెక్షన్ని పట్టుకొని అదే నా ఓట్ బ్యాంక్గా డెవలప్ చేసుకొని దాని నుంచి ఎలక్షన్ గెలుద్దాం అనేటువంటి ఒక పాలసీ తీసుకున్నాడు. అంటే క్లియర్ సంక్షేమ పథకాలు తప్పించి అభివృద్ధి ఎక్కడైతే ఓట్లు గంపగుత్తగా వస్తాయో ఆ సెక్షన్స్ ని, అదొక పర్టికులర్ అంటే ఎక్స్పెరిమెంట్, క్లియర్ ఎక్స్పెరిమెంట్. ఏంటంటే డైరెక్ట్గా బీపీఎల్ పట్టుకున్నారు, వాళ్ళని అక్కడ నుంచి డౌన్ రిడర్ని పట్టుకొని వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థికంగా బెనిఫిట్ చేసి సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేసి దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొంది గవర్నెన్స్లో ఉందాం అనుకునే ఒక అప్రోచ్ ఆయన తీసుకున్నాడు, సైంటిఫికల్ అప్రోచ్ తీసుకున్నాడు. కానీ మనం చూసినట్టయితే ఓటర్ యాక్చువల్గా చాలా అంటే ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసినట్టు కనపడింది. ఇక్కడ ఓటర్ ఏం చూశారంటే ఇప్పుడు ఇదొక నిజంగా కూడా ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే జరిగిందో ఇండిపెండెంట్ ఇండియాలో డెమోక్రసీలో ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే నువ్వు ఓన్లీ డబ్బులు పంచి సంక్షేమ పథకాలు ఇచ్చి నువ్వు రాజకీయంగా అధికారంలోకి వస్తావు అంటే కుదరదు అని చెప్పినట్టే ఈ తీర్పు కనబడుతుంది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. ఇంకొక విధంగా చూసినట్టయితే మనము లాస్ట్ 5 years ఆఫ్ వైఎస్ఆర్సీపీ గవర్నెన్స్ కానీ వాళ్ళ రూల్ కానీ చూసినట్టయితే ప్రజల్లో ఒక పర్సెప్షన్ బిల్డ్ అయింది క్లియర్గా. అంటే ఏం బిల్డ్ అయిందంటే ఒక పక్క తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ స్టేట్ డెవలప్మెంట్ మోడల్లో వెళ్తుంది, దూసుకుపోతుంది. అంటే భారతదేశంలోనే ఒక నెంబర్ 1 స్టేట్గా వచ్చినట్టు కనపడుతుంది. హైదరాబాద్ డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఈజ్ బూమింగ్, ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అవుతున్నట్టు కనబడుతుంది. కానీ వేరే అది ఇఫ్ యు లుక్ ఎట్ ఆంధ్రప్రదేశ్లో ఈ పర్సెప్షన్స్ అన్ని నెగిటివ్ పర్సెప్షన్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఎంత వెళ్ళిపోయినాయి అంటే ఒకానొక టైంలో మళ్ళొకసారి జగన్ గారు వస్తే మన స్టేట్ 25 years వెనక్కి వెళ్తుంది అనేటువంటి పర్సెప్షన్ బిల్డ్ అయింది. ఓకే,